సన్ గ్లాసెస్ పెట్టుకొని వెల్డింగ్ నేర్చుకునేకి వచ్చినాం. జరగాలనా మీరు నా కొరకు చూస్తున్నారు, ఎప్పుడు పోతుంది మేడం అన్నట్టు చూస్తున్నారు. వెల్కమ్ టు కలిగురగంప. ఇవాళ కొత్త అవతారం శ్రీదేవిది ఫ్యాబ్రికేటర్ నా పేరు ఈరోజు, ఓకేనా? సో ఫ్యాబ్రికేషన్ వర్క్ జరుగుతుంది, మనం కూడా కొంచెం చూసుకుంటా కొంచెం నేర్చుకుంటా వెల్డింగ్ పని నేర్చుకుందాం రండి. సో అందుకు గాను వాళ్ళు అద్దాలు ఇంకేదో పెట్టుకుంటున్నారు, కానీ నేను మాత్రం స్టైల్గా సన్ గ్లాసెస్ తెచ్చుకున్నా, లేకపోతే రానియమని చెప్పిర్రు. వాడికి ఆ స్పార్క్స్ అన్ని కళ్ళల్లోకి పడుతుంది, తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పిండ్రు. అందుకే నాకు వేరే అద్దాలు లేవు కదా, ఇదనమాట. సో ఇట్లా సన్ గ్లాసెస్ వల్ల లాభాలు ఏమనగా వెల్డింగ్ పని కూడా నేర్చుకోవచ్చు. ఇది ఒక పాయింట్, నోట్ దిస్ పాయింట్, ఓకే? రండి నేర్చుకుందాం. రానిస్తారో లేదో ముట్టనిస్తారో లేదో కానీ. సన్ గ్లాసెస్ పెట్టుకొని వెల్డింగ్ నేర్చుకునేకి వచ్చినాం. ఇట్లా కూడా నేర్చుకున్నాం. ఇల్లు కట్టినప్పుడు ఫ్యాబ్రికేషన్ వర్క్ చేపించి ఇక దాంట్లో అన్ని లోతుపాతలు అన్నీ తెలుసుకున్నాబా. ఇక్కడంతా స్టోరేజ్ దగ్గర ఉన్న దగ్గర అన్ని ట్రైల్లో నింపుతాం కదా, మన వాళ్ళందరూ ప్యాక్ చేసినప్పుడు అది తీసుకొని పెట్టినకే ఫస్ట్ ఇనీషియల్గా గబగబా ఐడియా ఉంది. అంటే ఒకసారి బట్టల వ్యాపారం చేసింటే కదా, అది ఐడియా ఉండి నాంపల్లి నుంచి స్టాండ్లు తెచ్చినాం. నాంపల్లి స్టాండ్లు ఓన్లీ హల్కా పట్టుకునే పనికి వస్తాయి, కానీ బరువులు పెట్టినకి పనికిరావు. అందుకే 1 ఇయర్లో ఫట్ అయిపోయినాయి అనమాట, దాని పని అంతా అయిపోయింది, ఫట్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కొనాలని ప్రతిపాదన వచ్చినప్పుడు అట్లా కాదు చేపిద్దామని సంసారం చాలా పెద్దగా పెట్టుకున్నాం. ఎప్పుడు చూసినా ఒక ఇన్వెస్ట్మెంట్ అయితేనే ఉంటుంది, నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఇది. చూడు ఎంత బాగా పోతుంది ఇప్పుడు అది. వావ్ లక్ష్మి ఎంజాయింగ్. ఇదిగోండి, ఇది ర్యాక్, ఇది ప్రాపర్గా చేపించినాం. ఇప్పుడు కింద ఒక లెగ్ చిన్న పని మాత్రం ఉంది. సో 1 2 3 క్రేట్స్ అంటారు కదా వాటిని, అవి పెట్టడానికి వస్తాయి అనమాట. పెట్టినప్పుడు అందులో అన్ని మెటీరియల్స్ వేసుకొని మనము ఆన్లైన్కి ఏదైతే ప్యాకింగ్ చేస్తున్నామో, సో ఎవ్రీడే మార్నింగ్ రాగానే ఏం చేస్తారంటే ఆ క్రేట్స్లో ఆ రోజు ఆర్డర్ ప్రకారం ముందు రోజు నైట్ 12 వరకు అయిన అన్ని ఆర్డర్స్ తీసుకొని, ప్రాపర్ ఆర్డర్స్ అంటే ఒక్కొక్క ఆర్డరు సపరేట్గా తీస్తారు. బట్ అన్నీ ఏంటంటే ఇప్పుడు ఇన్ని హెన్నాలు, ఇన్ని ఇండిగోలు, ఇన్ని మిరపపొడి, ఇది ఇట్లానే ఉంటాయి అన్నమాట. కౌంట్ వస్తుంది 30 మిరపపొళ్ళు. సో అట్లా క్రేట్స్ తీసుకొని మార్నింగ్ అవర్స్ రాగానే ఫటాఫట అన్నీ వేసేసుకుంటారు. ఎందుకంటే మళ్ళీ అన్నీ ఫుల్ ప్యాకింగ్ జోన్లోకి వెళ్ళి ఒక్కొక్కటి వెతుక్కునే బదులు ఆ రోజుకి సరిపడా ఆ రోజు పెట్టేసుకుంటే సో ప్యాకింగ్ చాలా ఈజీ అయితే తొందరగా అవుతుంది అనమాట. వెతుక్కోకుండా వాళ్ళు ఇంకా పర్టికులర్ ప్లేస్లోనే ఉంటుంది కదా, ఒకటే ప్లేస్లో అక్కడికి వెళ్తే ఆ మిరపపొడి ఉంటుంది, ఇక్కడికి వెళ్తే ఈ పసుపు ఉంటుంది, ఇక్కడికి వెళ్తే ఇది ఉంటుందని వాళ్ళకు క్లారిటీ ఉంటుంది అనమాట. అందుకు స్టాండ్స్ క్రేట్స్ అవసరము.
సో ఇదేమో ఒక స్టాండ్ లాగా చేపిస్తున్నాము. ఇక్కడ లాస్ట్ ప్లేస్ ఒకటి మనం షెడ్ ఒక చిన్న ప్లేస్ లీజుకి తీసుకొని కన్స్ట్రక్షన్ చేయించినాం కదా. లాస్ట్ టైం ఏమైందంటే వర్షాకాలం వచ్చినప్పుడు కొంచెం ఎక్కడో లీకేజ్ వచ్చింది, భయం వేస్తుంది అనమాట. సో ఆలోపు ఏంటంటే ఇలాంటిది ఒక పెద్ద పెద్దవి కొన్ని చేపించేసేసి ఇది 25 kgs 6 bags పడతాయి దీంట్లో, ఇట్లా ఆపోజిట్ సైడు. సో వాటిలో అట్లా పేర్చుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఆ ఇంకొకటి కిందంతా డస్టీగా ఉంటుంది, ఎప్పుడు ఊడవడానికి దానికి కుదరట్లేదు. ఎస్పెషల్గా పౌడర్స్, మన హెన్నాలు, ఇండిగోలు, వాటిల్లో కలపాల్సిన పౌడర్స్ అండ్ ఫేస్ ప్యాక్స్ సపరేట్గా పెట్టుకోవాలి మనం. వాటిలో కలపలేం పక్కన. అందుకు ఈ స్టాండ్స్ కొన్ని ఒక 9 to 12 అనుకుంటున్నాము. సో ర్యాక్స్ ఏమో ఆల్మోస్ట్ నాకు తెలిసి 15 ర్యాక్స్ కావాలన్నారు వాళ్ళు. ఏది ముట్టుకున్న వకారాలు కావు. ఒక స్టాండ్ మనమే కొనుక్కొని మనం చేసుకుంటే లేబర్ కాస్ట్ వదిలిపెట్టేసి 5,500 పడుతుందని చెప్తున్నారు వీళ్ళు. ఈ పైపులకు కానీ వాటికి కానీ మళ్ళీ మామూలుగా దీనికి పెయింటింగ్ ఏమీ సంబంధం లేదు. ఇంకా పెయింటింగ్ సపరేటు, ఆ లేబర్ సపరేటు, ఇవన్నీ అనమాట. మా తిమ్మారెడ్డి ఎక్స్పర్ట్ దీంట్లో. అందుకే ఎంప్లాయీస్గా తీసుకునేటప్పుడు ఒకరిని ఎలక్ట్రీషియన్, ఒకరు ప్లంబింగ్, ఒకరు ఫ్యాబ్రికేషన్ ఇట్లా తీసుకున్నాం అనుకో సూపర్ ఉంటుంది మనకు. మల్టీపర్పస్ అనమాట. బట్ వీళ్ళు రెగ్యులర్గా చేసే పని వదిలేసి ఇది చేసింది అనుకో, మళ్ళీ ఆ రెగ్యులర్ పనికి ఇంకోని పిలుచుకోవాలి నేను. అట్లా సంసారం అంతా ఉల్టా పల్టా అయిపోతుంది. కానీ మన దగ్గర ఉంటే ఏంటంటే మన మగ తెలిసిన లేదంటే పర్ఫెక్ట్గా చేస్తారు, పిచ్చి పని చేయరు, పర్ఫెక్ట్గా పని చేస్తారు అనమాట. ఆ స్టిక్స్ ఉంటాయి కదా, వీటిని ఏమంటారు? వెల్లింగ్ రాడ్ కాదు, ఏదో అంటారు పేరు. కాదు దాని పేరు వేరేది ఉంది. నేనే తెప్పించిన, నేను కొనుక్కొచ్చిన కదా అప్పుడు వెళ్ళి అంతా వర్క్ అయ్యేటప్పుడు. మెడ్చల్లో తయారు చేస్తారా ఇది? ఓ దగ్గరనే కంపెనీ. తుడిచినాక వేయాల పెయింట్? దానికి అది అవి వచ్చినప్పుడు ఆయిల్తో వస్తాయా? ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు అది. అందుకే మీకు నల్లగా కనిపిస్తుందా? గ్లోవ్లు వేసుకొచ్చుకుంటా. చేతి మీద పడితే మండవా చేతులు? మళ్ళీ ఏమైనా వేసుకోవచ్చు కదా గ్లౌజెస్. బాగా చేసిన. పని డిస్టర్బ్ చేసి సూపర్. కష్టమే చేసాడు. పెడుతున్నాయిడా? థ్యాంక్ యూ. ఇదన్నమాట సంగతి. చాలా స్టాండ్స్ చేయాలా, చాలా బేస్ చేయాలా. అండ్ ఎన్ని చేయాలంటే మొత్తం ఇవి 10-15 పడతాయి. 20 పడతాయి అన్నారా? సరిపోయింది. జరగాలనా? మీరు నాకు ఎప్పుడు పోతుంది మేడం అన్నట్టు చూస్తున్నారు. ఓ పని అయిపోతుంది, మా పని చేసుకుంటాం మేడం, ఎప్పుడు లేచిపోతుంది అని చూస్తున్నారు. పోతాబ్బా. సో ఇదన్నమాట. ఓకేనా? ఏంటో అంటే ఇంట్లో జరిగిన అన్నీ మీకు సరదాగా చూపించాలనిపిస్తుంది. సో ప్రతి దాంట్లో ఇట్లా ఏలు పెట్టని దూకోను నేను అసలు. అంటే అవుతుంది కదా పని, పోన్లే నేను లేకుండా నడుస్తుంది కదా అని అనుకోను. ప్రతిదీ ఇట్లా దగ్గరుండి ఒకసారి చూడబుద్ధి అవుతుంది నాకు.
సో అదనమాట సంగతి. అంటే అంతకుముందు బిఫోర్ చాలా వర్క్ అయింది మాకు. అంటే నేను చాణక్య కలిసేసి ఎన్ని పడుతుంది, ఎన్ని ఇంచులది, ఎంత 3 ట్రేస్ పట్టేది కానీ పెట్టాలి, మళ్ళీ కంఫర్ట్గా చేయి పెట్టడానికి ఇంత గ్యాప్ ఉండాలా, ఈ మెజర్మెంట్స్ అన్నీ ఒక రోజంతా వర్క్ చేసుకున్నాము. సెకండ్ డే తను తెప్పించిండు అండ్ ఇవాళ వర్క్ అవుతుంది అనమాట. ఇది సంగతి. ఓకేనా? సో అన్నీ అయినాక మొత్తం సర్దినాక ఒక్కసారి మొత్తం ఆ స్టోర్ అంతా చూపిస్తాను నేను మీకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.